చంపి ఆడబిడ్డకి పెళ్లి చేస్తున్నాడు. అందరూ సక్కంగా వినండి. రేపు వాళ్ళు పెళ్లి పనుల్లో హడావిడిగా ఉండేది చూసి ఒక్కో నాయల్ని కత్తికో కండగా నరికి పారేయాల. బాగా తినండి, బాగా తాగండి, కత్తులు నోరండి, గొడ్డళ్ళు సరవండి. నమస్తే పెద్దారెడ్డి. నమస్తే నమస్తే. ఎవరయ్యా నువ్వు? ఏంది ఇదంతా? నా పేరు మొండి జయమోహన్ రెడ్డి. ఈయన్నే పక్కన కడుపు కాలకలే మా అన్న కొడుక్కి మీ అమ్మి రెడ్డమ్మన్నాడు. రావణ వచ్చిన కుదరదు కదా భయ్యా. ఇక మీరు వచ్చిన పని అయిపోయిందే, ఇక బయలుదేరండి. నేను కావాలనుకుంటే కూర్చునేడానికి ఈ కుర్చీ అయినా ఏ కుర్చీ అయినా నా అన్న కొడుకు పెళ్లి కోసం నీ కూతురునైనా లాగేసుకుంటారెడ్డి. నాకు ఎవరు అనుమతి అక్కర్లేదబ్బా. నెత్తురు కొట్లేసుకొని కత్తులు చేతపట్టి తిరిగి తిరిగి యాస్ట్కి వచ్చి తెల్ల చొక్కా వేసుకొని చల్లగా కూర్చున్నా. మళ్ళీ నెత్తురు కొట్లేసుకునేటట్టు చేయబాక రెడ్డి. అందరూ తెల్ల చొక్కాలు బలేకున్నామని అంటున్నారు. నన్ను ఇట ఉన్ని రెడ్డి. బలోడు నువ్వా? మరి స్పీడ్ పోబాకో నీ పాసుగాల. రెడ్డమ్మా చెప్పు నాయనా. ఇది మంచి సంబంధమేనమ్మా. పైగా మనోడేనంట, ఎంబీబీఎస్ డాక్టర్ అంటమ్మా. నాకు వల్లేదు బో నాయనా. నేను పన్నోడు సూర్యనే చేసుకుంటా. ఏం పని చేసినా ఎంత పని చేసినా పనోడెప్పుడు పనోడే గానే మనోడు కాడమ్మా. పిల్లకాయలే రెడ్డే, నువ్వేం పట్టించుకోబాకు. ఒక తూరే నీ అన్న కొడుకుని పిలిపితో చూద్దాం. రే సూరి, ఒరే దీనమ్మ బడవా, ఈడా మన సూరిగాడు భలే ఉండవా భయ్యా. కోహినూరు వజ్రం లెక్క. రెడ్డమ్మా ఒక తూరిడు చూడమే. పోనాయనా ఒక తూరిడు చూడమే. ఎవరు వచ్చిండో? ఎవరు వచ్చినా నేను చూడనంటే చూడను. నాయనో ముహూర్తాలు గిర్తాలు ఏం వల్లే, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. మరి పెడుకుంటావే మావా. నువ్వు చెప్పు, ఆంధ్రాలో నీ మాటకు అడ్డం లేదుగా? అట్టేమా అంతా ఓకే గానే అసలు సూరి నీ అన్న కొడుకు ఎట్టా అయ్యాడు? పొలం గొడవల్లో మా అన్న వదిలిని చంపేసినారు, నా చెయ్యి నరికేసినారు. ఈడు చిన్నోడు. బసిరెడ్డి, ఏం జరుగుతుంది? చూడప్ప రాఘవరెడ్డి, ఈ స్థలంలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిస్తాండా. అందరి పొలాలు కావాలా, నీ పొలం కూడా కావాలప్పా. చూడు, పెట్టే పొలం కన్న తల్లి లాంటిది. కన్న తల్లిని కూడా నమ్ముకుంటాడా? అమ్మడం కుదరదు. నిన్ను అమ్మమని చెప్పలేదప్ప రాఘవరెడ్డి, నేనే లాక్కుంటాడా. చూడు బసిరెడ్డి, ఈ పొలం మా తాత మా నాయనకి ఇచ్చినాడు, మా నాయన నాకిచ్చినాడు, నేను నా బిడ్డకిచ్చినాను. అర్థమైందా? తరతరాలుగా వేల మందికి కూడు పెట్టిన పెద్ద పొలం ఇది. ఈ పెద్ద పొలం జోలికి వచ్చినావంటే ప్రాణాలు తీస్తా. ఎలా? రాఘవరెడ్డి, నా ప్రాణాలు తీయడం కాదు, నీ ప్రాణాలు తీస్తా. నీ ప్రాణాలు తీస్తా. బసిరెడ్డి
ఎప్పుడైతే మా నాయన నరికినాడో ఈ రోజు కుటుంబంతో సహా ఊరికి పోతున్నాడు. ఎట్టాగైనా సరే వాడిని నరికేయాలా? ఏంది మోహన్ రెడ్డి అంత స్పీడ్ గా పోతాండావు? స్పీడ్ తగ్గు. ఆడెవరో పడున్నట్టున్నారు కదరా, ఆపో. రే మోహన్ రెడ్డి, ఎవడు రాయుడు రోడ్డుకు అడ్డంగా పడి ఉండా? ఎవడు రాయుడా? గొడవలుండేది నీకు నాకు మధ్య మాత్రమే. ఇంట్లో వాళ్ళ జోలికి రావద్దు. ఆడోళ్ళని చిన్న పిల్లకాయలను చంపే సంస్కృతి సీమ సంస్కృతి కాదు. రాఘవరెడ్డి, మా నాన్న చంపినావు, మా ఫ్యాక్టరీ నాపినావు, ఈరోజు నా సేతి సిక్కినావు. నిన్ను నరికేదాకా కూడుకోలేదని మా నాన్నకి మాట ఇచ్చినా నిన్ను వదిలేయలేదు. మన పిల్లకాయలు లేని దానికి మంచి పిల్లోడు దొరికినాడు. వీని అక్కడనే వదిలేసినాను. వాళ్ళు పేదోళ్ళైనా కష్టపడే వీడిని డాక్టర్ చదివించినారు. ఆ డబ్బంతా మాకు రెడ్డి గారే ఇచ్చినారు స్వామి. పందిరయ్యండ్రా, పెళ్లి బాధాలు మోగించండ్రా. పెద్దారెడ్డి రారా, నీ అక్క ఇవాళ నువ్వో నేనో తేల్చుకుందాం. వచ్చానే నీ అక్క, చెప్పు. ఇవాళ నువ్వన్నా మిగలాలా, నేనన్నా మిగలాలా? మన ఇద్దరులో ఎవరో ఒక్కళ్ళే ఉండాలా? అరే, ఒక్కొక్క నా కొడుకుని ముక్కలు ముక్కల కింద నరకండ్రా. సూరే, ఆ సూటు బూట్ తీసే వీళ్ళందరూ ఉతికారా నా కొడుకుల్నే.